హలో ఫ్రెండ్స్, నేను రామాయణంలో బాలకాండలో దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం ఘట్టం గురించి ముఖ్యమైనది. అయోధ్య రాజు అయిన దశరథునికి సంతానం లేకపోవడంతో వశిష్ఠ మహర్షి సహాయం మేరకు ఆయన ఈ యాగాన్ని తలపెట్టాడు. సంతానం కోసం దశరథుడికి ముగ్గురు భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి ఉన్న సంతానం లేకపోవడంతో వంశాభివృద్ధి గురించి ఆందోళన చెందాడు. వశిష్ఠుని సలహా మేరకు ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగం చేయాలని నిర్వహించుకున్నాడు. ఋష్యశృంగుని ఆధ్వర్యంలో యాగం నిర్వహించడానికి దశరథుడు ఋష్యశృంగ మహర్షిని అయోధ్యకు ఆహ్వానించాడు. యాగ నిర్వహణ పాయసం ప్రధాన యాగం. ఈ యాగం నిర్వహించడానికి అత్యంత పవిత్రమైన వ్యక్తి ఋష్యశృంగ మహర్షి అని తెలుసుకొని దశరథుడు తన బంధువులతో కలిసి ఆయనను అయోధ్యకి ఆహ్వానించాడు. ఋష్యశృంగ మహర్షి యజ్ఞం నిర్వహణ భద్రతను స్వీకరిస్తున్నాడు. ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో వేద పండితులు, మంత్రోచార్యులు నరుడు యజ్ఞం అత్యంత వైభవంగా ప్రారంభమవుతుంది. దివ్య పాయసం యాగం చివరలో యజ్ఞగుండం నుంచి ఒక దివ్యమైన పురుషుడు ఆవిర్భవించాడు. బంగారు పాత్రలో దివ్యమైన పాయసము తీసుకువచ్చి దశరథునికి అందజేశాడు. పాయసం విభజన. దశరథుడు ఆ పాయసాన్ని తన ముగ్గురు భార్యలకు పంచాడు. కౌసల్యకు సగభాగం, కైకేయికి సగభాగం, మిగిలిన దాంట్లో మరియు సుమిత్రకు మిగిలిన భాగం ఇస్తాడు. సంతాన ప్రాప్తి. ఆ దివ్య పాయసాన్ని స్వీకరించిన ముగ్గురు భార్యలు గర్భం దాల్చారని పాయసం ముగ్గురు రాణులకు పంచబడింది. కానీ ఒక సుమిత్ర పాయసం పాత్రను హఠాత్తుగా ఎత్తుకొని పోయింది. రాణులు కౌసల్య, కైకేయి తన పాయసాన్ని సుమిత్రతో పంచుకున్నారు. అనుకున్న సమయానికి ముందే కౌసల్య కుమారుడికి రాముడికి జన్మనిచ్చింది. భరతుడు కైకేయికి జన్మించాడు. పవిత్ర కవలలు లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మించారు. గ్రహించి అలవర్చుకోవాల్సిన వివరములు. జాగ్రత్త. పంచుకొనుటలో సంతోషం, పంచుకుంటే సంతోషం ఎన్నో రేట్లు ఎక్కువ అవుతుంది. దశరథుడు తన నలుగురు కుమారుల జననాన్ని శోభాయమానంగా, వైభవంగా, ఉత్సాహాన్ని జరిపేవాడు. వారు సాధారణమైన పిల్లలు కారు, వారు దివ్యులు, వారు అన్ని ప్రత్యేకతలు ఉన్నవారు. తన కుమారుడు లక్ష్మణుడు రాత్రి పగళ్ళు ఏడవడం సుమిత్ర గమనించింది. వైద్యులు అతన్ని పరీక్షించేందుకు ఔషధాలు ఇచ్చారు. వాటి ప్రభావం లేదు. చివరికి వశిష్ఠుని సలహాతో రాముని ఉయ్యాలలోనే లక్ష్మణ్ని కూడా ఉంచారు. వెంటనే అతడు తన ఏడుపు ఆపేశాడు. అదేవిధంగా శత్రుఘ్నుడు భరతునితో ఊగేటప్పుడు సంతోషంగా ఊగేవారు. దశరథ మహారాజు కుమారుడు వయస్సులో పెద్దవారుగానే విద్యాభ్యాసం కోసం వశిష్ఠుని గురుకులానికి పంపేవాడు. వారు విలువైన వస్తువులు ధరించలేదు, సాధారణమైన దుస్తులే ధరించారు. గురువులు బాలులకు బోధించవలసినవి. మీరు మెరిసిపోయే దుస్తులు, ఖరీదైన చేతి గడియారాలు ధరించకూడదు. ఖరీదైన పెన్సిళ్ళు, పెన్నులు పెట్టారు. పాఠశాలకు తీసుకుపోకూడదు. అక్కడ పిల్లలందరూ సమానులే. మనం పాఠశాలకు విలువైన పాఠాలు నేర్చుకునేందుకు వెళతాము. గ్రహించి అలవర్చుకోవాలి. విలువలు. సామాన్య జీవనము ఉన్నతమైన ఆలోచన ఆడంబర ప్రదర్శన కంటే ఎక్కువగా గౌరవిస్తారు. తన వద్ద విద్యాభ్యాసం పూర్తి కాగానే తన కుమారులను తిరిగి రాజభవనానికి తీసుకుపోవడానికి దశరథుడు అనుమతినిచ్చేవాడు. వశిష్ఠుడు తన కుమారులకు విలువిద్యలో కూడా శిక్షణ ఇవ్వవలసిందిగా కోరాడు. దశరథుడు శిక్షణకు అడవిలో పక్షులపై బాణం సంధించమంటే రాముడు తమ మంచిని రక్షించడానికి విలువిద్య నేర్చుకున్నాడు. కానీ అమాయకమైన జంతువులను, పక్షులను చంపడానికి కాదని చెప్పి నిరాకరించేవాడు. గురువులు బాలులకు బోధించవలసినవి. ఎన్నడూ సహాయం చేయి, ఎన్నడూ గాయపరచకు అన్న విద్య స్మృతికి రాముడు ఎలా అనుసరించాడు గ్రహించి అలవర్చుకోవలసినవి. అహింస, ధర్మము. ఒకరోజు పూజనీయుడైన విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చాడు. తన యజ్ఞానికి
విఘాతం కలిగిస్తున్న రాక్షసులను సంహరించడానికి తనతో రామలక్ష్మణుల్ని పంపమని దశరథుడు కోరాడు. దశరథుడు సందేహిస్తున్నప్పుడు రాముడు తన శరీరము మహర్షుల్ని, పవిత్రులైన మానవుల్ని రక్షించడానికి, ఇతరులకి మంచి చేయడానికే ఉంది అన్నాడు. గురువులు బాలులకి బోధించవలసినవి. రాముని వలె ఇతరులు సహాయం చేయడానికి ఎప్పుడూ తప్పక ఇష్టపడి ఉండాలి. గ్రహించి అలవర్చుకోవలసిన వివరవలు. పరోపకారమితం శరీరం. ఈ శరీరము ఇతరులకు ఉపయోగము కొరకే. తన పని పూర్తి కాగానే తను రామలక్ష్మణులను అయోధ్యకు తిరిగి తీసుకువెళ్ళి వస్త్రాలను, విశ్వామిత్రులను రాజుకు హామీ ఇచ్చారు. దశరథుడు నుండి అనుమతి తీసుకుని రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట తీసుకుపోయారు. గురువులు బాలులు బోధించవలసినవి. మనం బయటకు వెళ్లే ముందు రాముని వలె తండ్రిదండ్రుల అనుమతి తప్పక తీసుకోవాలి. గ్రహించవలసిన విలువలు. తల్లిదండ్రుల పట్ల విభేదాలు, గౌరవము. శీఘ్రంగా వారు సహాయు నది చేరినారు. ఆపదవారు. ఒక యువ శిష్యుడు వ్రాత వ్రాసి ఉన్న తాళపత్రాలను తెచ్చాడు. దానిలో మిథిలకు రాజైన జనకుడు యజ్ఞం చెయ్యాలనుకుంటున్నాడు. విశ్వామిత్రుడు తన శిష్యుల సహాయం మేరకు హాజరు కావాలని కోరుకుంటున్నాడని ఉంది. అందరూ ఆ ఆహ్వానాన్ని స్వాగతించారు. కానీ రాముడు అయోధ్యకు తిరిగి అనుకున్నాడు. తాను వారి తండ్రి గారి రాజకుమారులిద్దరితోనూ స్వయంగా అయోధ్యకు తిరిగి వస్తారని వాగ్దానం చేశారని విశ్వామిత్రుడు వివరించాడు. రాముడు అంగీకరించడం చేత విశ్వామిత్రుడు రామలక్ష్మణులిద్దరితోనూ మిథిల నగరం దశగా బయలుదేరాడు. పరమశివుని వద్ద నుండి జనకుడు ఒక ధనస్సును పుచ్చుకున్నాడని, దానిని అతడు నిత్యం పూజిస్తాడని ఇంతవరకు వింటి నారిని ఎవ్వరూ ఎక్కించలేకపోయారని విశ్వామిత్రుడి నుండి రాముడు తీసుకున్నాడు. విశ్వామిత్రుడు ఇద్దరు రాజకుమారులతోనూ మిథులను చేరుకునేగానే వారికి ఘనమైన స్వాగతం ఇవ్వబడింది. ఇద్దరు రాజకుమారులను చూడగానే జనకుడు చాలా సంతోషించేవాడు. వారు స్వర్గం నుంచి దిగి వచ్చారు. దేవతల్లో కనిపించేవారు. యజ్ఞశాల వద్దకు శివధనస్సును తీసుకురావడానికి ఏర్పాట్లు జరిగేవి. జనక మహారాజుకు సీత అనే కుమార్తె ఉంది. సీత పసిదానిగా ఉన్నప్పుడు ఒకరోజు తన స్నేహితులతో ఆడుకుంటున్నప్పుడు తన బొమ్మ శివధనస్సు ఉంచిన పొడవైన పెట్టి కిందకు దొల్లుతూ వెళ్ళడం చూసింది. ప్రతి ఒక్కరు దాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అదేవిధంగా సీత నాజూకైన తన చేతితో ఆ పెట్టెను పక్కకు నెట్టి ఆ బొమ్మను అందుకుంది. అందువల్ల ఎవరైతే ఆ విట్టిని ఎత్తి ఎక్కు పెడతారో అతడే వివాహంలో సీతను పాణిగ్రహణం చేశాడని జనకుడు నిర్ణయించుకున్నాడు. ఆ విల్లును తేగానే జనకుడు సమావేశమైన వారి అందరినీ వారి శక్తి మేరకు ప్రయత్నించి ఆ విల్లును ఎక్కుపెట్టమని ఆహ్వానించాడు. విశ్వామిత్రుడు ఆజ్ఞతో రాముడు తన ఎడమ చేత్తో విట్టి తొడుగును తొలగించాడు. తన కుడి చేత్తో బాణాన్ని సంధించి వదిలిపెట్టడానికి వెనుకకు లాగగానే పెద్ద శబ్దంతో విల్లు విరిగిపోయింది. జనకుడు విశ్వామిత్రుని దగ్గరకు వెళ్ళి ఆయన పాదాలపై పడి రాముణ్ణి దివ్యశక్తి ఉన్నదని ఒప్పుకొని తన కుమార్తె సీతకు రామునిచ్చి వివాహం చేసే ఏర్పాటుకు అంగీకరించమని ప్రార్థించాడు. దశరథునికి వెంటనే వర్తమానం చేశారు. అతడు సంతోషంతో తన అంగీకారాన్ని తెలిపి తన పరివారంతో మిథులకు తరలివచ్చాడు. జీవితంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మనం తల్లిదండ్రులతో హెచ్చరించాలి. వారి అనుమతి, ఆశీస్సులు తీసుకోవాలి. గ్రహించి అలవర్చుకోవలసిన విలువలు. విధేయత. తల్లిదండ్రుల మీపై గౌరవం. నలుగురు అన్నదమ్ములు వివాహాలు ఒకే సమయంలో జరిగాయి. రాముడు సీతను వివాహం చేసుకున్నాడు. లక్ష్మణుడు సీత సోదరి ఊర్మిళ, భరత, శత్రుఘ్నులు వరుసగా నలుగురు సోదరులు కుమార్తెలైన మాండవి, శృతకీర్తులను వివాహం చేసుకున్నారు. ప్రజలందరూ ఎంతో ఆనందించారు. అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత రాముడు సీత ఆనందంగా జీవిస్తున్నారు. రాముడు ప్రజా సంక్షేమాన్ని తెలుసుకునేవాడు.
సంయమనాన్ని ఎప్పుడూ కోల్పోయేవాడు కాదు. అందరి సహాయం చేసేవాడు. దశరథుడు వృద్ధుడు అవుతున్న కారణంగా రాముడు రాజ్యాన్ని అప్పగించాలనుకున్నాడు. వశిష్ఠుని చెప్పి రాముని పట్టాభిషేకానికి ఆజ్ఞాపించాడు. ఆ సమయంలో భరతుడు శత్రుఘ్నులు అయోధ్యకి దూరంగా తమ మాతామహాల ఇంటికి చూడటానికి వెళ్ళారు. రామ పట్టాభిషేక వార్త వినగానే ముగ్గురు రాణులు ఎంతో ఆనందపడ్డారు. కైకేయి రాముడు తన కన్న కొడుకులా ప్రేమించేది. కానీ ఆమె పరిచారక మందర దుఃఖపడింది. ఆమె భరతుడు రాజు కావాలనుకున్నది. అందువల్ల ఒక దుష్ట ప్రణాళిక తయారు చేసింది. రాముడు రాజుగా పట్టాభిషేకుడైతే కౌసల్య అత్యంత శక్తివంతురాలై కైకేయిని తన బానిసగా చేస్తుందనుకుంది. చెప్పి కైకేయి మనసును విషపూరితం చేయడానికి ప్రయత్నించింది. చివరికి ఆమె దుర్గంధపు విధానాలను కైకేయికి బలపైపోయింది. ఆమె మనస్సు సంశయాలతో నిండిపోయింది. మందర ప్రణాళికకు ఆమె అంగీకరించింది. యుద్ధ భూమిలో సహాయం చేసి అతని ప్రాణాలు రక్షించినందుకు తనకు ఇస్తారని దశరథుడు వాగ్దానం చేసి 2 వర్గాలను మర్దన కైకేయి గుర్తు చేసింది. రాముని పట్టాభిషేకం గురించి చెప్పడానికి దశరథుడు కైకేయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె విచారణంగా కోపంగానూ ఉంది. దశరథుడు అంగీకరించినప్పుడు గతంలో తాను వాగ్దానం చేసిన 2 వరాలను అడిగింది. మొదటి వరం భరతునికి రాజుగా పట్టాభిషేకం చేయాలని పట్టుబట్టింది. 2వ వరం రాముని 14 సంవత్సరాలు వనవాసానికి పంపాలి అని వినగానే దశరథుడు మూర్ఛపోయాడు. మరునాడు ఉదయం రాముడు పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పడానికి వచ్చిన మంత్రి సుమంత్రుడు విచారణతో నేల మీద పడి ఉన్న దశరథుడిని చూశాడు. కైకేయి రాముని వెంటనే తీసుకురమ్మని సుమిత్రకు చెప్పింది. రాముడు వచ్చాడు. తన మనోగతాన్ని కారణం ఏమిటని తండ్రిని అడిగాడు. కానీ సమాధానం లభించలేదు. దశరథుడిని అడిగిన 2 వరాల గురించి రామునికి చెప్పింది. కైకేయి రాముడు వెంటనే చిరునవ్వుతో ఒప్పుకున్నాడు. తల్లిదండ్రుల ఆజ్ఞ శిరస వహిస్తానని వాగ్దానం చేశాడు. అతడు కైకేయి ఒకే ఒక అభ్యర్థన చేశాడు. భరతుని పరిపాలన తండ్రి గారికి సంతోషం కలిగించేది ఉండేలా ఉండాలి. అప్పుడు అతడు దశరథుడికి కైకేయికి సంశయంగా ప్రమాణం చేశాడు. కౌసల్య దగ్గరకు వెళ్ళాడు. ఈ వార్తకు లక్ష్మణుడు క్రోధావేదనకు కానీ తండ్రికి వివేదంగా ఉండడం తన ధర్మమని రాముడు లక్ష్మణుడికి చెప్పాడు. కౌసల్య రాముడితో అడవికి వెళ్ళాలని కోరుకుంది. కానీ భర్త దశరథుడు సేవించడం ఆమె ధర్మమని రాముడు చెప్పాడు. భరతుడు రాజుగా పట్టాభిషేకుడైనప్పుడు కూడా అదే సమయమైన ఆనందాన్ని నువ్వు అనుభవించాలని కౌసల్యకు చెప్పాడు. లక్ష్మణుడు రామునికి తోడుగా అడవికి వెళతాడని కోరాడు. రాముడు అంగీకరించలేదు. సీత కూడా అతనికి తోడుగా ఉంటానని కోరినప్పుడు అడవిలో జీవితం కష్టంగా ఉంటుందని రాముడు వివరించాడు. అయినా అడవికి రాముడు అనుసరించాలని సీత నిర్ణయించుకుంది. అయోధ్య నగరమంతా విస్తృతమైన శోక సముద్రంలో మునిగిపోయింది. రాముడు సీత లక్ష్మణుడు సుమంత్రుడు నడుపుతున్న రథంలో అయోధ్య వదిలి పెట్టాడు. సుమంత్రుడు 14 సంవత్సరాలు వనవాసానికి రాముడిని అనుసరించాలనుకున్నాడు. కానీ రాముడు అంగీకరించలేదు. చివరికి వారు గంగా తీరానికి చేరుకున్నారు. కొంతమంది పడవ నడిపేవాళ్ళు రాజరథాన్ని చూసి వారు నాయకుడు గుహని వద్దకు పరిగెత్తారు. గుహలు తన ప్రజల్ని సమీపించడానికి రామునికి ఆహ్వానం పలకడానికి పండ్లు పూలతో వచ్చి తన ఇంటికి సుఖంగా ఉండే సదుపాయాన్ని సమకూర్చారు. కానీ రాముడు సన్నిహితంగా వాటిని తిరస్కరించేవాడు. మరునాడు ఉదయం వారు సుమంత్రుడికి వీడ్కోలు చెప్పారు. గుహలుడు తన పడవలో వారిని గంగా దాటడానికి వారి భరద్వాజ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. అప్పుడు రాముడు తిరిగి తన ప్రజల వద్దకు వెళ్ళమని గుహలునికి మర్యాదగా చెప్పి చివరికి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. వాల్మీకి సహాయంతో సుందరమైన చిత్రకూట పర్వతాన్ని తన నివాసంగా రాముడు ఎంచుకున్నాడు.
ఇక్కడ లక్ష్మణుడు సీతారాముడి సహాయంతో ఒక పర్ణశాల నిర్మించాడు. అక్కడ నివసిస్తున్న మహర్షులు, యోగులు రామ దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు. అవతారమూర్తి అయిన ఉండి కూడా రాముడే స్వయంగా పర్ణశాల నిర్మించుకోవడంలో పాలు పంచుకున్నాడు. పని లేకుండా, గడప లేకుండా. ఇంతలో సుమంత్రుడు అయోధ్య చేరుకుని ప్రజలు, మంత్రులు చక్రవర్తిని సంతోషపరచాలని, భరతుని నిజాయితీతో ప్రజా సంక్షేమాన్ని నిర్వహించాలని, తల్లిదండ్రుల్ని సేవించాలని రాముడు సందేశాన్ని తెలియజేశారు. దశరథుని దుఃఖం మరింత తీవ్రమైంది. దశరథుడు రాముణ్ణి స్మరిస్తూ తుది శ్వాస విడిచాడు. భరత, శత్రుఘ్నులు తమ తాతగారికి ఇంటి నుంచి తిరిగి వచ్చారు. గుండెలు పగిలే వార్త విన్నారు. రాముడు వనవాసం, అతన్ని రాజుని చేయడం అన్న ప్రణాళిక తన తల్లి కోరిక అని తెలిసి అవమానంతో భరతుని తల వాలిపోయింది. తన తండ్రి అంత్యక్రియలు చేయాలి అని భరతునికి వశిష్ఠుడు చెప్పాడు. అతడు రాముణ్ణి తిరిగి అయోధ్యకు తీసుకురావాలనుకున్నాడు. వశిష్ఠుడు ఇంకా ఇతరులు చాలా మంది అతన్ని చివరికి వారు చిత్రకూట చేరుకున్నారు. భరతుడు రాముని పాదాలపై వాలిపోయాడు. రాముని చూడగానే రాణులు, ఇతరులు తీవ్రమైన దుఃఖంతో వివస్త్రులైపోయారు. తండ్రి గారికి ఉత్తమ క్రియలు నిర్వహించాలని వశిష్ఠుడు రాముని చెప్పాడు. 2 రోజుల తర్వాత అడవిలో ఎన్నో కష్టాలు పడుతున్నా కాబట్టి అందరినీ అయోధ్యకి తిరిగి వెళ్ళమని చెప్పమని రాముడు వశిష్ఠునికి విన్నపం చేశాడు. రాముడు క్షమాపణ అడిగేందుకు అవకాశం ఇవ్వమని కైకేయి కోరింది. తాను ఏది కోరుకుంటున్నదో అదే జరిగిందని రాముడు ఆమెకు చెప్పాడు. సీతారాముల దర్శనంలో ఆనందం అనుభవించేరు కనుక వారి వదిలిపెట్టడానికి ఎవ్వరూ ఇష్టపడలేదు. 6వ రోజు రాముడు లేకుండా అయోధ్యకి తిరిగి వెళ్ళాలనే ఆలోచనతో తాను సంతోషంగా లేనని మరొకసారి రామునికి తన మనసులో మాట చెప్పాడు. భరతుడు తండ్రి ఆజ్ఞను పాటిస్తేనే తమ ధర్మ మార్గంలో పనిచేయమంటానని రాముని అతన్ని చెప్పాడు.